భగవంతుడు అన్ని రూపాల్లో ఉంటాడని శ్రీ 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 త్రిదండి చిన్నజయ స్వామి అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్గొండ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి పునరుద్ధరణ అనంతరం నూతన ఆలయంలో ఆయన నృసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు అర్చకులు, ఆలయ కమిటీ మరియు భక్తులు ఘన స్వాగతం పలుకుతగా రాజగోపురంను ప్రారంభించిన ఆయన నరసింహస్వామిని దర్శించుకుని భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. తిమ్మాపూర్ మండలం నల్గొండలోని శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని శ్రీ 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 త్రిదండి చిన్నజయ స్వామి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంను సందర్శించారు. ఆలయ కమిటీతో పాటు గ్రామస్తులు దన్నమనేని లావణ్య సంపత్, కృష్ణారావు దంపతుల చిన్నజయ స్వామికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన గ్రామస్తులందరి సమక్షంలో ప్రవచనాలు చేయగా అందరినీ ఆకట్టుకున్నాయి. విగ్రహాల రూపంలో భగవంతుడు కనిపిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బండారపల్లి లక్ష్మణ్, ఈవో నాగుల అనిల్ కుమార్, నల్లగొండ, మక్తపల్లి, రేణుకుంట సర్పంచ్లు జింక మారుతి, గాండ్ల శ్రీనివాస్, ఎలుక ఆంజనేయులు, కమిటీ సభ్యులు గాజుల అంజయ్య, కందుకూరి లక్ష్మీరాజం, గోలి నర్సయ్య, బూతుకూరి శ్రీనివాస్, జింక శ్రీనివాస్, కవ్యంపల్లి మహేష్, గోచి లక్ష్మీ నర్సయ్య, ఉట్కూరి జనార్దన్ రెడ్డి, మార్క నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. విగ్రహము ఎన్ని చోట్ల చూశారు మీరు విగ్రహ రూపంలో భగవంతుడి? ఓ బోల్డన్ని చోట్ల చూసి వేములవాడ పోయినరా లేదా? చూసిందా లేదా? అక్కడ ఎవరినైనా ఒక ఆయన దేవుడు యాదగిరి గుట్ట పోయినరా లేదా? ఎంతమంది ఏం చూసిండ్రాడా? ఆయన భగవంతుడు కాడా? అవునా? అవును. తిరుపతి ఎంతమంది పోయి ఏం చేసిండ్రాడా? భగవంతుడు విగ్రహ రూపంలో ఉంటాడు అక్కడ. మీ ఇంట్లో పూజా మందిరాలు ఉన్నాయా లేవా? ఎంతమంది? మీ గారికి వెనక కూర్చున్నాడు. మీ ఇంట్లో పూజా మందిరంలో ఉన్నది ఎవరు? ఏ రూపంలో? విగ్రహ రూపం.